హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ చెరీ బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనకైతే పండగలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, అందుకని చెప్పి నేను అన్ని ప్రసాదాలు అయితే చూపిస్తున్నాను. ముందుగా వినాయక చవితి వస్తుంది, దసరా అన్నీ వస్తున్నాయి కదా పండుగలు, అందుకని చెప్పి పూర్ణాలు అయితే వీడియో చేయాలనుకున్నాను. ముందుగా ఒక కప్పు బియ్యం, ఒక కప్పు మినప్పిండిని ఒక నైట్ అంతా నానబెట్టేసుకొని పొద్దున్నే ప్రసాదాలు చేసేటప్పుడు మనం గ్రైండర్ వేసుకుంటామన్నమాట. ఒక కప్పు పచ్చెనపప్పు అయితే ఉడకపెట్టేసాను, పక్కన పెట్టేసాను. ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. ఒక కప్పుకి ఒక కప్పు బెల్లమే తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకొని పక్కన కొంచెం పాకంలాగా అయితే పడుతుందన్నమాట. బాగా పాకం కాదు, కొంచెం సిరప్ లాగా అవుతే చాలన్నమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇలా పప్పు మెదిపేసుకొని కొంచెం బెల్లం కరిగిపోయిన తర్వాత మొత్తం మనం మెదిపేసుకున్న పచ్చిశనగపప్పుని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత యాలుక్కాయ వేసుకోవాలి. చితక్కొట్టుకొని యాలుక్కాయ వేసేయాలి. మనకి ఆ మిశ్రమం అంతా ఒక దగ్గరికి వచ్చేలోపు మనం పిండిని గ్రైండర్లో నుంచి తీసుకున్నాం కదా, కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని పునుగుల పిండిలాగా అనమాట, పూర్ణాలు వేసే విధంగా ఇలా కలిపి పెట్టుకేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుంటే మనకి పూర్ణం ఈజీగా వస్తుంది. ఒక 5 మినిట్స్ అయితే ఇలా బీట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మొత్తం పిండిని అలా చేసుకుంటే మెత్తగా ఉంటాయి పూర్ణాలు. చూసారా, పాకము అంతా కొంచెం దగ్గర పడాలి. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత మనకు ఉండల్లాగా అయితే వస్తుంది. కొంచెం నేను పప్పులుగానే ఉంచుతాను ఫ్రెండ్స్, నిల్వ ఉంటుంది ఇలా అయితే. మరీ అంతా అయితే మ్యాష్ చేయను. పచ్చెనపప్పు అంతా కొంచెం పలుకులుగా తగులుతుంది కదా అని చెప్పేసి నేను అలా ఉంచేస్తాను. బాగా మెత్తగా ఉడికిపోయింది, మెదపుకోకుండా అలాగా వేసేసాను అనమాట. కొంచెం దగ్గర పడితే మనకి చేతికి ఉండలాగా వచ్చేస్తుంది. ఆ ఉండని పిండిలో వేసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే అనమాట. చూడండి, నేను ఆ వీడియో స్కిప్ అయిపోయింది. నేను ఉండలు అయితే చేసేసాను అనమాట. మనకి పూర్ణం లోపల పిండి గట్టిగా అయిపోయింది. ఇవి అయితే నిలవ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కొంచెం పాకం దగ్గర పడేంత వరకు మనం వెయిట్ చేస్తే చక్కగా ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్నా కానీ మనం మొత్తం ప్రసాదాలే తింటాం కాబట్టి కొంచెం ఉన్నా కానీ ఇవి బాగుంటాయి అన్నమాట, ఏం పాడవవు. సో ఫ్రెండ్స్, ఇలా మీకు ఏమైనా ఇష్టమైన ప్రసాదాలు ఏమైనా కావాలన్నా నాకు చెప్పండి, నేను వీడియో అయితే చేసి పెడతాను. పూర్ణం బూరెలు అయితే చాలా సూపర్గా వచ్చాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఇలా పండగలకి అన్ని ప్రసాదాలన్నీ చేస్తాను, ఇంకా ప్రసాదాలు చేసి పెడతాను అనమాట. పూర్ణాలు అయితే చాలా బాగా వచ్చాయి. గారెలు కూడా నేను బాగా చేస్తాను ఇంట్లోనే. అల్లం గారెలని, మసాలా గారెలు, వడలు కూడా వేస్తానన్నమాట. అవి కూడా పెడతాను వీడియో. పూర్ణాలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. మనం ఆ గణనాథుడికి ఈ ప్రసాదాన్ని నివేదిద్దాం.